నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం మద్దూరు గ్రామంలో హనుమాన్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించారు. ఈ టోర్నమెంట్లో 30 జట్లు పాల్గొన్నారు. మొదటి విజేతగా నిలిచిన అమరచింతకు 20,000 జ్ఞాపిక, రెండవ బహుమతి చిన్న చింతకుంట 10,000 జ్ఞాపిక దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు దామోదర యాదవ్, మండల అధ్యక్షులు నరేందర్ రెడ్డి, యువజన సంఘం నాయకులు, మండల నాయకులు, గ్రామ పెద్దలు, క్రీడాకారులు పాల్గొన్నారు. మనకు సహకరిస్తే తన ఎవరైనా సమయం వచ్చి టోర్నమెంట్ విజయవంతం చేయడానికి సహకరించిన వ్యక్తి దామోదర్ బాబా. కాంగ్రెస్ పార్టీ శశిగుంట మండల నాయకులు తర్వాత కిరణ్, తర్వాత శ్రీకరణ గారు, తర్వాత మా స్నేహితుడు వినోద్. నవీన్ సిన్హా, బెస్ట్ బౌలర్, తర్వాత కెప్టెన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లాలో మన మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. అదేవిధంగా మా దామోదర్ మొదటి ప్రధాన చేస్తున్నందుకు దామోదర్ కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నా. ఇక్కడ చెప్తా ఉంటే ఫైనల్స్ లో అమర్చింత చిన్న చింత కూడా 2 ఫైనల్స్ లోకి వచ్చి ఫైనల్స్ లో గెలిచిన అమర్చింత గెలవడం జరిగింది. అమర్చింత క్రికెట్ టీం అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా సెకండ్ ప్లేస్ రివర్స్ అయిన మన చిన్న చింతకుంట క్రీడాకారులను కూడా నేను అభినందిస్తాను. తప్పకుండా రాబోయే రోజుల్లో ముఖ్యంగా మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ కు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మొదటిసారిగా ఎప్పుడూ లేనంత బడ్జెట్ ఈసారి 360 కోట్ల రూపాయలు ఈ క్రీడల కోసమే కేటాయించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. సో రాబోయే రోజులు ఇంకా ఆ బడ్జెట్ పెంచి గ్రామీణ స్థాయిలో కూడా చాలా మంది ప్రతిభ గల క్రీడాకారులు ఉన్నారు. కానీ వాళ్ళకు ప్రోత్సాహం లేక, సరైన వసతులు లేక, వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేక, సరైన వసతులు లేక చాలా మంది క్రీడాకారులు మరింత పడిపోతా ఉన్నారు. ప్రతిభ గల క్రీడాకారులు తప్పకుండా రాబోయే రోజుల్లో ఇక్కడ మహబూబాబాద్ జిల్లాకు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురాబోతా ఉన్నాం. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇంకా ప్రతిభ గల అది ఒక క్రికెటే కాదు, ఇతర క్రీడా రంగాల్లో కూడా ప్రతిభ ఖర్చుపరిచిన వాళ్ళందరికీ కూడా అక్కడ కొందరిని ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళందరికీ అభినందిస్తాను. నవీన్ గౌడ్, శంకర్, అదేవిధంగా నరేష్ గౌడ్ కూడా పెద్ద ఎత్తున ఈ గ్రామం నుంచి క్రీడల్లో రాణిస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తూ రాబోయే రోజుల్లో తప్పకుండా ఇట్లా ప్రతిభ గల వాళ్ళకు అంటే రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో కూడా వాళ్ళకు ఆడిపించే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా గెలుపోవడం ఎవరివి సహజం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా మీకు
మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి క్రీడలలో రాణించాలని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ నిర్వాహకులందరికీ కూడా